ఓకే. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ విశ్వానికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మనం గత 2 రోజుల నుంచి ఏం తెలుసుకుంటున్నాం? జీవితాన్ని శుద్ధి చేసే 7 మార్గాలు అని తెలుసుకుంటున్నాం. దాంట్లో 2 తెలుసుకున్నాం. ఇక ఈ రోజు 3వది ఏంటి అంటే, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ఈరోజు 3వది ఏంటి అంటే, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. చూడండి, మన శరీరాన్ని స్నానం ద్వారా శుభ్రం చేసుకున్నట్టే, మనసును మౌనం ద్వారా ప్రశాంతం చేసుకున్నట్టే, మన బుద్ధిని కూడా ధ్యానం ద్వారా నిర్మలం చేసుకోవచ్చు. మనిషికి ఆలోచించే శక్తి ఉంది, నిర్ణయం తీసుకునే శక్తి ఉంది, మంచి చెడులను గుర్తించే శక్తి, వివేకం కూడా ఉంది. ఈ శక్తినే మన బుద్ధి అంటారనమాట. కానీ ఈ బుద్ధి మీద ఏంటి అంటే కోరికలు, భయాలు, కోపము, అసూయ, అహంకారము, తొందరపాటుతనము, గతంలో జరిగిన అనుభవాల వంటి ఎన్నో ప్రభావాలు పడితే మన నిర్ణయం ఏమవుతుంది? తప్పుతోవ పట్టవచ్చు అన్నమాట. అందుకనే మన బుద్ధికి శుద్ధి అవసరం, శుద్ధ బుద్ధి ఉండాలన్నమాట. మరి ఎలా వస్తుంది ఈ శుద్ధి? ఎలా జరుగుతుంది అంటే, ధ్యానం దీనికి ఒక గొప్ప సాధనం అన్నమాట. ఇది మనకు అర్థం కావడానికి చూడండి, ఒక అద్దం ఉందనుకోండి. ఆ అద్దం యొక్క స్వభావం ఏంటి? మనం ఎలా ఉన్నామో అలా యథాతథంగా మనని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. అదే అద్దం మీద కనుక కొంచెం దుమ్ము పేరుకొని పోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన ముఖం స్పష్టంగా కనిపిస్తుందా అంటే కనిపించదు. మరి ఇక్కడ అద్దం పాడైందా అంటే లేదు. మరి ఏంటి? దాని మీద మురికి పేరుకపోవడం వల్ల, దుమ్ము ఉండడం వల్ల అది స్పష్టంగా కనిపించడం లేదు. మన బుద్ధి కూడా అలాగే ఉంటుంది. బుద్ధి సహజంగా వివేకాన్ని కలిగే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే, కోపం అనే దుమ్ము, అహంకారం అనే దుమ్ము, భయం అనే దుమ్ము, కోరిక అనే దుమ్ము, ఈ దుమ్ములన్నీ దానిపై పేరుకుపోవడం వల్ల మనకు నిజం అనేది స్పష్టంగా చూడలేకపోతున్నాం అన్నమాట. మరి ఆ దుమ్ము తొలగించే ప్రక్రియ ఏంటి అంటే ధ్యానం. ధ్యానం ద్వారానే మనం ఆ దుమ్మును తొలగించుకోగలుగుతామన్నమాట. చూడండి, మనం తరచుగా మాట్లాడుకుంటుంటాం ఏదైనా పొరపాటు పనులు చేసినప్పుడు, లేదంటే ఎవరినైనా తప్పుగా మాట్లాడినప్పుడు, నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి లేక ఇట్లా చేశాను అని అంటూ ఉంటాం. కానీ మనం బుద్ధి లేకపోవడం సమస్య కాదు. ఇక్కడ ఏంటి అంటే, బుద్ధి ప్రశాంతంగా పనిచేసే అవకాశం లేకపోవడమే అసలైన సమస్య అన్నమాట. అంటే కోపంతో ఉన్నప్పుడు మనకు తెలిసిన విషయం అయినా సరే మనకు గుర్తు ఉండదు. భయపడుతున్నప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేము. అలాగే కోరిక బలంగా ఉన్నప్పుడు కూడా మన ఎదుట ఉన్న ప్రమాదాన్ని మనం గుర్తించలేమన్నమాట. అంటే ఈ మనసు ఒకవైపు లాగుతుంది, కోరిక మరోవైపు లాగుతుంది. ఈ రెండిటి మధ్యలో ఏమవుతుంది? బుద్ధి చిక్కుకుంటుంది అన్నమాట. మరి దాని నుంచి బయటపడము అంటే ధ్యానము ద్వారానే. ధ్యానము మనసును మెల్లిగా ప్రశాంతపరిచి బుద్ధి స్పష్టంగా పనిచేసే అవకాశం ఇస్తుందన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఏమని?
ఉద్ధరేణ ఆత్మానం నాత్మాన సాధయేతని. అంటే మనిషి తనను తానే పైకి లేపుకోవాలి, తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తాను దిగజార్చుకోకూడదు. మన మనసే మనకు మిత్రుడు, మన మనసే మనకు శత్రువు అన్నమాట. ఎప్పుడైతే మనం మనసును శిక్షణలో పెట్టుకుంటామో అప్పుడు మనకు ఆ మనసు సహాయం చేస్తుందన్నమాట. అదుపు లేకుండా మనం ఆ మనసును కనుక వదిలేస్తే మనల్ని అది ఇబ్బందుల్లోకి తీసుకెళ్తుందన్నమాట. ఓకే, ధ్యానం ఈ మనసుకు శిక్షణ ఇచ్చే మార్గాలలో ఒక్కటనమాట. చూడండి, ఒక గుర్రం ఉంటుంది. అది గుర్రం అంటేనే చాలా శక్తివంతమైనది. దానికి మంచి శిక్షణ ఇచ్చి ఉంటే గనక అది రథాన్ని సరి అయిన దిశలో తీసుకెళ్తుంది. లేకుంటే దానికి శిక్షణ లేకపోయే వరకు ఏటేటో పరిగెడుతూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా గుర్రం లాంటిదే. ఇక్కడ మనసును గుర్రంతో పోల్చడం జరిగింది అనమాట. ఈ మనసుకు కూడా అపారమైన శక్తి ఉంది. అది గతంలోకి వెళ్ళగలదు, భవిష్యత్తులోకి వెళ్ళగలదు. ఒక్క క్షణంలోనే కన్నురెప్ప మూసి తెరిచేంత లోపలనే ఎన్నో విషయాలను కూడా ఊహించుకునే కెపాసిటీ మనసుకు ఉంది. కానీ దాని నియంత్రణ లేకపోతే, మనసుకు కనుక నియంత్రణ లేకపోతే అలసటలకు, ఆందోళనకు, తప్పుడు నిర్ణయాలకు తీసుకెళ్తుందన్నమాట. అందుకే ధ్యానం ద్వారా ఆ మనసుకు శిక్షణ ఇవ్వాలి. ధ్యానం అంటే మరి ఆలోచనలు పూర్తిగా లేకుండా చేయడం కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ధ్యానం చేయడానికి చాలా మంది కూర్చున్నప్పుడు ఏమనుకుంటారు, నా మనసులో ఒక్క ఆలోచన కూడా రాకూడదు అని అనుకుంటారు, అనుకొని కూర్చుంటారు. కానీ అదేంటి అంటే అలా అనుకొని కూర్చోవడం వల్ల మనం నిరాశకు గురి అవుతుంటాం అన్నమాట. మనసు అన్న తర్వాత ఆలోచనలు రావడం సహజం అన్నమాట. ఆలోచన వచ్చింది అని ఆ ఆలోచన వెంట వెళ్ళకుండా దానిని గమనిస్తూ, ఆ వచ్చిన ఆలోచనను గమనిస్తూ మన దృష్టి అంతా కూడా ఎక్కడ పెట్టాలి, శ్వాస పైన పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం శ్వాస మీద పెడుతూ ఉంటామో అలా మెల్లిమెల్లిగా మనం ధ్యాన స్థితిలోకి వెళుతాం. ఈ ధ్యాన సాధనలో ఇది ముఖ్యమైన విషయం. చూడండి, ఒక నదిని గమనించండి. మనం నదిని గనక చూస్తే ఆ నది ఏంటి, నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. మరి మనం నదిని ఆపగలమా అంటే అస్సలు ఆపలేము. కానీ నది ఒడ్డున కూర్చొని ఆ ప్రవాహాన్ని మనం గమనించగలుగుతాం. ఆ నది ఎలా పోతుంది, ఎట్టెట్లా పోతుంది అనేది మనం గమనించగలుగుతాం. మన ఆలోచనలు కూడా నది ప్రవాహం లాంటివే. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అది రాకూడదు కదా, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా అని ఆ ఆలోచనలతోన పోరాటం మనకు అవసరం లేదు. వచ్చిన ఆలోచనను గమనించి అది వెళ్ళిపోవడానికి కూడా మనం అవకాశం ఇవ్వాలి. దాన్నే ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. అరే, ఈ ఆలోచన వచ్చింది, సరే అది వెళ్ళిపోయింది అని దానికి అవకాశం ఇవ్వాలన్నమాట. మళ్ళీ మనం అప్పుడు మన దృష్టిని ప్రస్తుత క్షణానికి తీసుకురావాలన్నమాట. ఈ సాధన వల్ల మన బుద్ధి ఎలా ఏమవుతుంది అంటే స్థిరత్వానికి వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఏంటి అంటే, తన మనసును జయించిన వ్యక్తి తన మనసే మిత్రుడుగా ఉంటుంది, తన మనసును జయించలేని వ్యక్తి తన మనసే శత్రువుగా మారుతుంది. ఈ వాక్యం మనకి ధ్యానానికి ఉన్న ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది అన్నమాట. మన జీవితంలో మనకు
శత్రువులంటూ ఎక్కడో బయట లేరు. మన కోపమే మన శత్రువు, మన భయమే మన శత్రువు, మన సహనమే మన శత్రువు. మనం నియంత్రణలో లేని కోరికలే కొన్నిసార్లు మనకు పెద్ద అడ్డంకులు అన్నమాట. ధ్యానం మనలోని ఈ శక్తులను గమనించే సామర్థ్యాన్ని పెంచుతుంది అన్నమాట. అందుకే ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి. మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఏంటి అంటే, ఒక వ్యక్తి ఆఫీసులో తన అధికారి ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి. ఆ మాట అతనికి నచ్చదు. ఏమైతుంది? వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం అంతా ఎక్కడ వస్తుంది? ఇంటికి వచ్చిన తర్వాత ఆ జరిగిపోయిన సంఘటన గురించి పదే 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 ఆలోచిస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? భార్య ఏదడిగినా భార్య మీద చిరాకులు, పరాకులు. అలాగే పిల్లలు మాట్లాడిన పిల్లల మీద కూడా అదే కోపం ఉంటుంది. అసలు సమస్య ఎక్కడ జరిగింది? ఆఫీస్లో ఒక చిన్న సంఘటన. మరి ఎందుకు అలా అంటే, మరలా 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 ఆ సంఘటనను గుర్తు చేసుకోవడం వల్ల ఆ కోపం అనేది ఇంటి వరకు వచ్చింది. అలా కాకుండా కాసేపు కనుక 5 నిమిషాలు 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని తన శ్వాసను గనక గమనించినట్లయితే ఈ ప్రతిస్పందన అనేది ఉండదు. ఈ ఆలోచన అనేది ఉండదన్నమాట. ఇదే ధ్యానం వల్ల వచ్చే మార్పు. ధ్యానం మనకు ప్రతిస్పందన మరియు ప్రతిచర్య మధ్య తేడాను కూడా నేర్పుతుంది. ఎవరైనా మనల్ని బాధించే మాటలు అన్నప్పుడు వెంటనే తిరిగి మాట్లాడడం ప్రతిచర్య అన్నమాట. ఎవరైనా మనల్ని అన్నప్పుడు ఎంబడే చెప్పేస్తుంటాం కదా, అది ప్రతిచర్య. అలా కాకుండా కొద్దిగా సేపు ఆగి పరిస్థితిని అర్థం చేసుకొని సరి అయిన మాటను ఎంచుకోవడం ప్రతిస్పందన. అర్థమైంది కదా? ప్రతిచర్య అంటేనేమో ఎంబడే మాట్లాడడం, ఆగి ఆలోచించడం ప్రతిస్పందన అన్నమాట. ఈ రెండిటి మధ్య ఉన్న చిన్న విరామమే ఏమవుతుంది? మనలో చాలా పెద్ద మార్పు తీసుకురాగలుగుతుంది అన్నమాట. మరి ఎలా వస్తుంది అంటే, ధ్యానం ద్వారా ఆ విరామం అనేది వస్తుంది అన్నమాట. మన కోపం వచ్చిన వెంటనే మాట్లాడకుండా ఉండగలిగితే ఎన్నో సంబంధాలను కాపాడుకోగలుగుతాం. మళ్ళీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏంటి అంటే, మనిషి పతనానికి దారి తీసే ఆలోచనల గురించి చెప్తున్నాడు అనమాట. విషయాలను నిరంతరం ఆలోచించడం వల్ల వాటిపైన ఆసక్తి కలుగుతుంది. మనం ఏదైనా ఒక దాని మీద పదే 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 ఆలోచించడం వల్ల దానిపైన ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి నుంచి ఏమొస్తుంది? కోరిక. కోరిక నుండి కోపము. కోపము నుండి మోహము. మోహం నుండి స్మృతి అంశము. దాని నుంచి ఏమవుతుంది? బుద్ధి నాశనము. చివరకు మనిషి పతనం జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఇది మనసు మరియు బుద్ధి మధ్య సంబంధాన్ని ఎంతో లోతుగా చూపిస్తుంది. మనం ఏ విషయాలను పదే పదే మనసులో పెట్టుకుంటామో అవే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ధ్యానం మన ఆలోచనలను గమనించడానికి, అవసరం లేని ఆలోచనలతో మనం మమేకం చెందకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఒకరొకరు విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి ఆలోచించి ఆ విధంగా మారిపోతారనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఈ ధ్యానం అనేది చాలా చాలా అవసరం అన్నమాట. చూడండి, ఒక విత్తనం కనుక మనం తీసుకుంటే ఆ విత్తనం నేలలో పడిందనుకోండి, దానికి నీరు, గాలి, సూర్యకాంతి లభిస్తే ఆ మొక్క చక్కగా పెరుగుతుంది.
ఇక్కడ ఆలోచనలను ఆ విత్తనాలతో పోల్చడం జరిగింది. మన ఆలోచనలు కూడా ఒక విత్తనం లాంటిది అన్నమాట. ఒక ఆలోచనను మనం పదే పదే మనసులో పెట్టుకుంటే అదేమవుతుంది, ఒక అలవాటుగా మారవచ్చు. అలవాటు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుందన్నమాట. ప్రవర్తన మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఏ ఆలోచనలకు మనం నీరు పోస్తున్నాము అనేది మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఈ ధ్యానం అనేది మనకు ఆ శక్తిని ఇస్తుంది అన్నమాట. ఇక ధ్యానం చేసే సమయంలో శ్వాసను గమనించడం ఒక సులభమైన సాధనే. మన శ్వాసను గమనించడం పెద్ద పని కాదు. అంటే మనం సాధారణంగా శ్వాస జరుగుతూనే ఉంటుంది, నువ్వు గమనించినా గమనించకపోయినా అది ఏమి ఆగదు. దాని పని అది చేస్తూనే ఉంటుంది, కానీ మనం గమనించము. కానీ మనం ధ్యానం అంటే ఒక స్థలంలో కూర్చొని వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాసను బలవంతంగా ఆపడం కానీ గట్టిగా తీసుకోవడం కానీ ఇవన్నీ చెయ్యకూడదు. అలాంటి సమయంలో మనకి ఎన్నో ఆలోచనలు వచ్చినా భయపడకుండా మనం ఆ ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, మనం ఒక దీపాన్ని గనక తీసుకుంటే గాలులు పెట్టే అంటే గాలి వీచే స్థలంలో కనుక పెడితే ఏమవుతుంది, ఆ దీపం ఆ జ్వాల అల్లాడుతూ కదులుతూ ఉంటుంది. అదే దీపాన్ని మనం గాలి లేని స్థలంలో కనుక ఉంచితే ఎలా ఉంటుంది, దీపం స్థిరంగా ఉంటుంది. మన మనసు కూడా అలాంటి దీపమే అన్నమాట. మనకు బయటి విషయాల గాలి, మనకి ఇక్కడ బయటి విషయాలను గాలితో పోల్చడం జరిగింది అన్నమాట. బలంగా వీసినప్పుడు ఏమవుతుంది, మనసు స్థిరంగా ఉండదు. మరి మనసు స్థిరపడాలి అంటే ధ్యానమే అవసరం. ధ్యానం ఆ గాలిని కొద్దిగా తగ్గిస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మన బుద్ధి అనే వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు దీని గురించే చెప్పాడు. గాలి లేని చోట దీపం ఎలా స్థిరంగా ఉంటుందో నియంత్రించబడిన మనస్సు కూడా ధ్యానంలో అలాగే స్థిరంగా ఉంటుంది. మనం మొదటి రోజే అలాంటి స్థితిని పొందాలని ఆశించకూడదు. నేను ఈ రోజే ధ్యానంలో కూర్చున్నా, ఈ రోజే నాకు ఆ స్థితి రావాలి అంటే కాదనమాట. జ్వాలను, ఆ దీపాన్ని గాలి నుండి ఎలా కాపాడుతుంటామో అలాగే మనం ప్రతిరోజు కూడా మన దృష్టిని కొద్దిగా కాపాడుతూ ఉండాలన్నమాట. ధ్యానం బుద్ధిని శుద్ధి చేయడం అంటే మనిషి తెలివిని పెరగడం కాదు. తెలివైన వాడు తప్పనిసరిగా వివేకవంతుడు కావలసిన అవసరం లేదు. మరి ఏంటి అంటే, తెలివిని ఉపయోగించే మనిషి మంచి పని కూడా చేయగలడు, చెడు పనిని కూడా చేయగలడు, 2 పనులు చేయగలడు. కానీ శుద్ధమైన బుద్ధి ఉన్నవాడు ఏం చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది శాశ్వతమైనది, ఏది శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది, ఏది తాత్కాలికమైన ఆకర్షణ మాత్రమే, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు ఎవరు, శుద్ధ బుద్ధి ఉన్నవాడనమాట. అందుకే ధ్యానం ద్వారా బుద్ధిని శుద్ధ బుద్ధిగా మార్చుకోవాలి. అంటే వివేకం పెరగడం, నిర్ణయాలలో స్పష్టత రావడం, భావోద్వేగాలకు నిశ కాకుండా ఉండడం. చూడండి, ఒక డ్రైవర్ కి వాహనం చాలా మంచిది, శక్తివంతంగా ఉన్న వాహనమే ఉందనుకోండి. అతనికి రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే ఏమవుతుంది, ప్రమాదం జరుగుతుంది. వాహనమేమో పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ఆ నడిపే డ్రైవర్ కి రహదారి సమంగా లేకపోతే యాక్సిడెంట్ తప్పనిసరిగా. ఇక్కడ ఏంటి, రహదారి కనిపించడం కూడా, అంటే స్పష్టంగా కనిపించడం కూడా లాగే అన్నమాట.
మన జీవితంలో కూడా మనకు ప్రతిభ ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, అవకాశాలు ఉండవచ్చు, జ్ఞానం కూడా ఉండవచ్చు. కానీ బుద్ధి స్పష్టంగా లేకపోతే, ఆ బుద్ధి అనేది స్పష్టంగా లేకపోతే వాటిని సరి అయిన విధంలో ఉపయోగించలేము. బుద్ధి బుద్ధి ఉన్నవాడే ఏదైనా సమంగా ఉపయోగించగలడన్నమాట. మనం ధ్యానం వల్ల మన అంతరంగంలో ఒక వెలుగు వస్తుందన్నమాట. ఆ వెలుగులోనే మన నిర్ణయాలు మరింత స్పష్టంగా తీసుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి? ధ్యానం వల్లనే శుద్ధ బుద్ధి అనేది కదా. ధ్యానం గురించి, ధ్యానం అంటే మళ్ళీ కళ్ళు మూసుకోవడం కాదు, కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే ధ్యానం కాదు. మరి ఏంటి అంటే మనం తినేటప్పుడు ఎలా తింటున్నాము అనేది కూడా గమనించుకోవాలి. అది కూడా ఒక రకమైన జాగ్రత్త. ఇప్పుడు మనం ప్లేట్లో అన్నం పెట్టుకుంటాము, ఏదో కూరలు పెట్టుకుంటాము, అటు టీవీ చూస్తూ లేదో అటు మాట్లాడుతూ తింటుంటాం. ఏం కలుపుకొని తింటున్నాము, ఎలా తింటున్నాము అనేది కూడా లేకుండా తింటుంటాం. కానీ ప్రతిదీ కూడా ఆస్వాదిస్తూ తినాలి. అది కూడా ఒక రకమైన ధ్యానమే. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పూర్తిగా వినడం కూడా ఒక సాధనమే అన్నమాట, ధ్యాన సాధనమే. మాట్లాడేటప్పుడు మధ్యలోనే మనం మాట్లాడేస్తే అది సరి అయినది కాదనమాట. అలాగే నడుస్తున్నప్పుడు కూడా మన అడుగులను గమనించాలి. చాలా మంది ఇది కూడా ఇప్పుడిప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. నడిచేటప్పుడు వాళ్ళ నడక మీద దృష్టి పెడుతున్నారన్నమాట. అలాగే మనకు కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు నాలో ఎందుకు ఈ కోపం ఉంది, ఎందుకు వస్తుంది, దీన్ని కూడా మనం గుర్తించాలి అన్నమాట. అంటే మనం చేస్తున్న ప్రతి పనిని కూడా ఆ పనిలో మనసును పూర్తిగా ఉంచడమే ధ్యానానికి దగ్గరైన జీవన విధానం అన్నమాట. ప్రస్తుత ఈ కాలంలో ధ్యానం మరింత చాలా అవసరం. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా ఎక్కడుంటుంది? బయట ఆకర్షించే విషయాల మీదనే ఉంటుంది. ఎక్కువగా మన చుట్టూ అవే ఉన్నాయి. చూడండి, ఒకే సమయంలో ఫోన్ చూడాలనిపిస్తుంది, ఒక టీవీ చూడాలనిపిస్తుంది, ఇంకెవరైనా ఏమైనా మాటలు మాట్లాడుతుంటే అవి వినాలనిపిస్తుంటది. ఎన్నో ఉంటాయి. అంటే సామాజిక మాధ్యమాలు, ప్రకటనలు, పనులు, కుటుంబ బాధ్యతలు, ఇవన్నీ ఒక్కటేసారి మన చుట్టూ ఉంటాయి. అవన్నీ కూడా మనని తమ వైపు లాగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మన దృష్టి ఎప్పుడు కూడా ఏమవుతుంది? బయటకు పరిగెత్తాలనే చూస్తుంది అన్నమాట. అలా బయటికి పరిగెత్తాలని చూస్తున్నప్పుడు ఏమవుతుంది? మన అంతరంగం నుంచి మనం వినలేం. మన అంతరంగం నుంచి ఏదైతే వస్తుందో అది వినలేమన్నమాట. అందుకనే మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఈ డిజిటల్ ప్రపంచానికి, ఈ బాహ్య ప్రపంచానికి కాస్త దూరంగా అరగంటో గంటో ఎవరి వీలుని బట్టి వాళ్ళు దూరంగా ఉండి మనసుకు మనం దగ్గర ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి అన్నమాట. ఇది చాలా చాలా అవసరం అన్నమాట. చూడండి, ఒక విద్యార్థికి రేపు పరీక్షలు ఉన్నాయి, చదువుకుందాము అని అనుకున్నాడు, పుస్తకం ముందల పెట్టుకున్నాడు. కానీ ఆ పుస్తకం ముందల పెట్టిన వెంటనే ఆ చదువుకోకుండా తన మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది. పరీక్షలో నేను ఫెయిల్ అయితే ఎలా అనే భయం వచ్చింది. ఇంకోవైపు నా స్నేహితుడు ఎంతో బాగా చదువుతున్నాడు అనే ఈ పోలిక వస్తుంది. ఇంకోవైపు ఏమొస్తుంది? ఇవేమన్నా ఉండని ఒకసారి ఫోన్ చూద్దాము అనే కోరిక. ఈ మూడు కలిసి ఏమైతాయి? అతని ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఒకటి అటువైపు లాగుతుంది, ఒకటి ఇటువైపు లాగుతుంది, ఇంకోటి ఇంకో వైపు. మూడు వైపులు లాగేటప్పుడు ఆ ముందల పుస్తకం మీద దృష్టి ఉండదన్నమాట. కానీ ధ్యాన సాధన చేసిన విద్యార్థి తన మనసు ఎక్కడికి వెళ్తుందో, ఏం ఆలోచిస్తున్నానో
ఇదంతా కూడా త్వరగా గుర్తించగలుగుతాడు. గుర్తించడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు నా పని ఏంటి, చదవడమే. రేపు పరీక్ష ఉంది కాబట్టి నేను చదవాలి. అప్పుడు దృష్టిని ఎక్కడ పెడతాడు, పుస్తకం మీద పెడతాడు. అందుకే ఈ ధ్యానం జీవితంలో ప్రతి రంగంలో ఉపయోగపడే ఒక అంతర్శిక్షణ అన్నమాట. ఇక ధ్యానం మన మీద మనం కోపం తెచ్చుకోకుండా ఉండడాన్ని కూడా నేర్పుతుంది అన్నమాట. మనం మొట్టమొదట ధ్యానంలో చేసేటప్పుడు మన మనస్సు బయటకే తిరుగుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో నాకు ధ్యానం కుదుర్తలేదు అని నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఏం చేయాలి, ప్రతిసారి మనసు ఎక్కడికి వెళ్ళినా ఆ మనసును మనం గుర్తించి మళ్ళా శ్వాస మీదకి తీసుకురావాలి. ఎప్పుడైతే మనం అలా తీసుకొస్తామో మనం మొదటి విజయం సాధించినట్టే అన్నమాట. చూడండి, ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకుంటుంటాడు. నేర్చేటప్పుడు ఏమవుతుంది, ఎన్నో సార్లు కింద పడుతుంటాడు. అందుకని నువ్వు నడవలేవురా నాయన అని కూర్చోబెడతామా, కూర్చోబెట్టాం. ఏం చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం. నువ్వు నడువు, నువ్వు నడుస్తూ ఉంటే నీకు వస్తుంది అని చేతులు పట్టుకొని అలా నడిపిస్తుంటాం. అలాగే ధ్యానంలో కూడా మన మనసు ఎన్నిసార్లు పక్కకు వెళ్ళినా కూడా దానిని మరలా మరలా తీసుకొని వచ్చి శ్వాస మీద ఉంచాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామన్నమాట. ఇక ఈ చంచలమైన మనసు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడి నుండి దానిని నియంత్రించి తిరిగి మన ఆత్మ పైన నిలపాలి అన్నమాట. ధ్యాన సాధనకు ఇది ఒక అద్భుతమైన మార్గదర్శనం అన్నమాట. మనసు తప్పిపోవడం వైఫల్యం కాదంటే మనసు ఎక్కడెక్కడో తిరిగిపోతుందని బాధపడేదేం లేదు. ఆ తప్పిపోయిన దానిని మనం తీసుకురాకపోవడమే అసలైన సమస్య. మనసు పోతుంది అని దాన్ని అలా వదిలేయకుండా దాన్ని తీసుకురావాలి. తీసుకురాకపోతే అదే మొదటి సమస్య అన్నమాట. ఇక ధ్యానం మనలో సహనం కూడా పెంచుతుంది అన్నమాట. కానీ వెంటనే ఫలితం రావాలని ఆశించే ఈ కాలంలో ఇది చాలా అవసరం. చూడండి, ఒక విత్తనం నాటితే వెంటనే చెట్టు వస్తుందా అంటే రాదు. ఏం చేయాలి, ప్రతిరోజు నీరు పోయాలి, దానికి రక్షణ ఇవ్వాలి, అంటే ఏవి జంతువులు తినకుండా చూసుకోవాలి, అన్ని సక్రమంగా అందించాలి. అలాగే ధ్యానం కూడా ఒక్క రోజులో మనిషిని పూర్తిగా మార్చదు. మనం ప్రతిరోజు కొద్దిగా సేపు ధ్యానం చేస్తూ ఉంటే క్రమక్రమంగా మన ఆలోచన విధానంలో, మాటలలో, నిర్ణయాలలో, ప్రతిస్పందనలో మనకు మార్పు కనిపిస్తుంది. ఇదంతా మన జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కొద్ది కొద్దిగా అనుభవమే. బయట ఉన్న వారికి ఇది చిన్న మార్పులా కనిపించవచ్చు, కానీ ఇది మన అంతరంగానికి గొప్ప పరివర్తన. బయట ఉన్న వాళ్ళకు చిన్నదే అనిపించవచ్చు, కానీ అది లోపల మారడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. ఇక మన బుద్ధిని శుద్ధి చేసుకోవాలంటే మన మనసుకు ఏమివ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి. మన ఊరిక శరీరానికే కాదు, మన మనసుకు కూడా మంచి ఆహారం ఇవ్వాలి. చూడండి, శరీరానికి చెడు ఆహారం ఇస్తే ఏమవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే మనసుకు కూడా ఎప్పుడు కోపము, ద్వేషము, హింస, అసూయ, ప్రతికూలతో కూడిన విషయాలు మనం కనుక అందిస్తే మన ఆలోచనలు కూడా అలాగే ప్రభావితం అవుతాయన్నమాట. అలా కాకుండా మంచి పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యంలో పాల్గొనడం, స్వాధ్యాయం చెయ్యడం, మంచి వ్యక్తులతో ఉండడం, సద్గత పఠనలు చేయడం, ఇంకా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా మన బుద్ధికి మంచి ఆహారం లాంటివి అన్నమాట. ధ్యానం ఆ ఆహారాన్ని జీర్ణించి అంతర్శక్తిని పెంచుతుంది అన్నమాట. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే,
ధ్యానం అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు. మరేంటి? ప్రపంచంలో మరింత స్థిరంగా జీవించడానికి. కుటుంబ బాధ్యతలు ఉన్నవారు, ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, విద్యార్థులు ఎవ్వరైనా సరే ధ్యానం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. మన బాధ్యతలను వదిలిపెట్టకుండా వాటిని మరింత స్పష్టమైన బుద్ధితో నిర్వర్తించడానికి ఈ ధ్యానం అనేది సహాయపడుతుంది అన్నమాట. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చేస్తూ ఉండాలి అన్నమాట. చూడండి, స్నానం శరీరం మీద ఉన్న మురికిని తొలగించినట్లే ధ్యానం బుద్ధిపై పేరుకుపోయిన గందరగోళాన్ని తొలగిస్తుంది. మౌనం మనసుకు నిశ్శబ్దాన్ని ఇస్తే ధ్యానం అనేది ఆ నిశ్శబ్దంలో మన బుద్ధికి వెలుగునిస్తుంది. మనసు ప్రశాంతమైనప్పుడే బుద్ధి స్పష్టం అవుతుంది అనమాట. బుద్ధి స్పష్టమైనప్పుడే మనం ఏం చేస్తాం? సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాం. నిర్ణయాలు ఎప్పుడైతే శుద్ధమవుతాయో మన ప్రవర్తన కూడా మారుతుంది. ప్రవర్తన మారినప్పుడే మన జీవితం కూడా మారుతుంది అన్నమాట. అందుకని మనం ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ధ్యాన సాధన అనేది అవసరం అన్నమాట. మౌనం మనసును శుద్ధి చేస్తుంది, శరీరం స్నానాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. బుద్ధి శుద్ధ బుద్ధి అయినప్పుడు మనిషి తన జీవితాన్ని మరింత స్పష్టంగా చూడగలుగుతాడనమాట. చీకటిలో దారి కనిపించకపోయినప్పుడు ఒక దీపం ఎంత అవసరమో జీవితంలో సరైన దారి ఎంచుకోవడానికి సరి అయిన బుద్ధి కూడా అంతే అవసరం. ఆ బుద్ధికి వెలుగునిచ్చే సాధన ఏంటి? ధ్యానం. అందుకే ధ్యానం గొప్ప సాధన అన్నమాట. అందుకే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, మనలోని గందరగోళాల నుంచి స్పష్టత వైపు, అశాంతి నుండి శాంతి వైపు, అయోమయం నుండి వివేకం వైపు, బాహ్య ప్రపంచం నుంచి జ్ఞానం వైపుకు చేసే ప్రయాణమే ఈ ధ్యానం. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.